ఈరోజు ఒక గొప్ప సంభాషణను తెలుసుకుందాం. సంభాషణ ద్వారా గొప్ప విషయాన్ని తెలుసుకుందాం. అజ్మీర్ రైల్వే స్టేషన్ ఆ రోజు చాలా రద్దీగా ఉంది. ఒక బెంచీ మీద బురకా ధరించిన ఒక ముస్లిం స్త్రీ, తర్వాత ఒక హిందూ యువకుడు ఉన్నారు ఒకే బెంచ్ మీద. ఆమె ఆ యువకుడిని అడిగింది, మీరు అజ్మీర్ వాసులా లేకపోతే చూడటానికి వచ్చారా అని అడిగింది. అతను అన్నాడు, నా తల్లిదండ్రులతో పుష్కర్లోని బ్రహ్మదేవుడి ఆలయాన్ని చూడటానికి వచ్చాను. బ్రహ్మదేవుడికి ఆలయం అక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు అన్నాడు. ఆమె అడిగింది, మరి అజ్మీర్ షరీఫ్ దగ్గర దర్గా దర్శనం చేసుకున్నారా అంది. బ్రహ్మదేవుని ఆలయానికి వచ్చిన హిందూ యాత్రికులు అందరూ కూడా దర్గాకి కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకోవటం ఆనవాయితీ అని చెప్పిందనమాట. యువకుడు ఆమెను అడిగాడు, మీరు ఎప్పుడైనా బ్రహ్మదేవుని ఆలయం దర్శించారా అని అడిగాడు. ఆమె ముఖం ముడుచుకొని వారి అల్లాను ఒకసారి తలుచుకొని, మేము ఇలా ఇతర మతస్థుల గుడులకు వెళ్ళడానికి మా మతం ఒప్పుకోదు అని చెప్పింది. అలాంటప్పుడు మేము మాత్రం ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నించాడు ఆ యువకుడు. దాంతో ఆమెకి ఒళ్ళు మండింది యువకుడి మీద. అతని తల్లి పక్కన ఉంది. ఆ తల్లికి ఫిర్యాదు చేసింది, చూడండి మీ అబ్బాయి లాంటి వ్యక్తుల వల్లనే దేశంలో సర్వమత సౌభాతృత్వానికి విఘాతం కలుగుతుంది అని చెప్పింది. ఎవరి మాట దీనికి సంబంధించింది మనం ఆలోచించుకోవాలి. తల్లి చిరునవ్వుతో జవాబు చెప్పిందంట. ఏం చెప్పిందో మనం తెలుసుకుందాం. మాలాంటి హిందువుల వల్లనే ఈ దేశంలో సర్వమత సమానత్వం ఉంది. మేమే కనుక మా పిల్లలకు ఆ దర్గాలో సమాధిలోని ఖ్వాజా మొహిద్దీన్ చిప్తి ముస్లిం మతంలోకి మారటానికి నిరాకరించిన హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ను ఎలా హింసించింది, అతని భార్య సంయోగితను వివస్త్రణ చేసి అందరి ముందు బలాత్కారం ఎలా చేసింది వివరిస్తే ఏ హిందువు ఆ దర్గాకి వెళ్ళి తల వంచి నమస్కరించడు అంది. పృథ్వీరాజు దయగల హిందూ రాజపుత్ర రాజు. మహమ్మద్ ఘోరీని 17 సార్లు ఓడించి కూడా అతన్ని సంహరించలేదు. కానీ పృథ్వీరాజు ఓడినప్పుడు అతని కళ్ళు పొడిపించాడు ఘోరీ. శబ్దభేది విద్య తెలిసిన పృథ్వీరాజు బాణం ఘోరీ కంఠంలో దిగి అతడు మరణించాడు, చనిపోయాడు. ఖ్వాజా మొహిద్దీన్ చిప్తి కూడా పృథ్వీరాజు కొడుకుల చేతిలో చనిపోయాడు. ముస్లిం సైనికులు పృథ్వీరాజ్ భౌతిక కాయాన్ని ఆఫ్ఘనిస్తాన్ తరలించి అక్కడే సమాధి చేశారు. ముస్లిం ఆచారం ప్రకారం రోజు ఆ సమాధిని చెప్పులతో కొట్టేవారు. ఈ విషయం తెలిసిన షేర్ సింగ్ రాణా అని రాజపుత్ర వీరుడు ఆ దేశం వెళ్ళి పృథ్వీరాజుకు దహన సంస్కారాలు చేసి తిరిగి వచ్చి ఆ అస్థికలను గంగా నదిలో కలిపాడు. ఖ్వాజా మొహిద్దీన్ చిప్తి తన జీవిత కాలంలో 90 లక్షల మంది హిందువుల్ని ముస్లింలుగా మార్చాడని వాళ్ళు అతన్ని కీర్తిస్తూ ఉంటారు. అతనే ఘోరీని ఉత్సాహపరిచాడని కూడా చెప్తారు. అలాంటి వాడి సమాధికి రోజు వందలాది మంది హిందువులు వెళ్ళి నివాళులు అర్పిస్తున్నారు. ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ లేని ఈ సర్వమత సమానత్వం మనకు మాత్రం ఎందుకు ఉండాలి? వారి పండగలకు మన వాళ్ళు వెళ్ళి వాళ్ళ మతానికి జై కొట్టి వాళ్ళు పెట్టింది తిని వస్తున్నారు. మన పండగలకు ఇతర మతాల వాళ్ళు వచ్చి మన చేత బొట్టు పెట్టించుకొని మనం పెట్టిన ప్రసాదం తింటారా? హిందూ దేవాలపై పెత్తనం చేసే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర మతాల దేవాలయాల విషయంలో వేలు పెట్టగలరా? ఎందుకు మనకి సెక్యులర్ పదం? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది అని మనకి చివరిగా సందేశం ఇచ్చారు. మరి అమ్మాయి అడిగింది ఏంటి, చెప్పింది ఏంటి? మరి అమ్మాయి ఏమో అది వేరే దేవాలయాలకి వెళ్ళనని చెప్పింది, అది సర్వమత సమానత్వం. మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని తల్లికి మరి ఫిర్యాదు చేసింది. ఆ తల్లికి తెలుసు కాబట్టి ఆ సర్వమత సౌభాతృత్వానికి విఘాతం
కలుగుతుందని తల్లికి ఫిర్యాదు చేసింది కొడుకు మాటకి. అది దాని యొక్క తెలివి. అప్పుడు తల్లి చక్కగా సమాధానం చెప్పింది. అది మనకు చక్కని విషయాన్ని మనం తెలుసుకున్నాం. సంతోషం. శుభం.